ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలోకి మీరు వెళితే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు మొదటి వచనం నుండి చదివితే, ఇర్మియాను బాల్య దశలోనే దేవుడు అలా ఎన్నుకోవడానికి గల కారణాలు మనం చూస్తాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. చాలా చూడండి, అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా అనే వ్యక్తి యాజకుడు. యాజకుడు అంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే హిల్కియా తన కుటుంబాన్ని దేవునిలో నడిపించుకుంటున్నాడు, కట్టుకుంటున్నాడు. కుటుంబం అంతా భక్తిలో నడిపించబడుతుంది. ఈరోజు ప్రతి క్రైస్తవుడు యాజకుడే. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు తెలుసా? ఈ దినం యేసు ప్రభుల వారు సిలువలో మన కొరకు చిందించిన రక్తము ద్వారా మన పాపాలు కడిగి మనల్ని కూడా ప్రతి ఒక్కరిని డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి ఆ కృప మనకిచ్చాడు. దేవునితో ప్రతి ఒక్కరు మాట్లాడవచ్చు. ఆ రోజుల్లో దేవునితో మాట్లాడే పని వస్తే యాజకుని దగ్గరికి వచ్చి యాజకునితో చెప్పేవారు, అయ్యా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, దేవుని దగ్గర పెట్టండి అని. యాజకుడు ఆ కుటుంబం పక్షంగా ప్రార్థన చేసేవాడు. ప్రజలు డైరెక్ట్గా దేవునితో మాట్లాడడానికి అంత స్వేచ్ఛ వారికి లేదు. ఈరోజు మనమందరం కూడా డైరెక్ట్గా దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి, అబ్బా అని పిలవడానికి, డాడీ అని పిలవడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలి దేవుని స్తోత్రం. ఆ భాగ్యము యేసుక్రీస్తు వలన మనకు అనుగ్రహించబడింది. ఆ కృప అనుగ్రహించబడింది కనుక నీ కుటుంబానికి నీవు బాధ్యుడవు. నువ్వు ఒక పాస్టర్గా ఉండాలి, ఇంటికి నువ్వు ఒక యాజకుడవు. నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి ఉండాలి. నీ ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలంటే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన తప్పకుండా ఉండాలి. కుటుంబ ప్రార్థనలో నీవు నీ పిల్లలు. ఈరోజు చాలామంది పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నారు. మంచిదే, వేయాలి. నీవు నీ భర్త ఉంటారా? లేదా నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నా టైంకి నీవు వాళ్ళతో ప్రార్థనలో గడుపు. కుటుంబ ప్రార్థనలో గడపాలి. నేను నా ఇంటి వారిని దేవుని సేవిస్తున్నా. నీ కుటుంబము మందిరములో కనబడాలా? మందిరములో కనబడకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అంటే వాళ్ళకి కనీసం మీరు మందిరానికి రాలేదు కదా అని చెప్పరు. ఎందుకు నాన్న చర్చికి రాలేదు ఇవ్వాలని అడిగినావా ఎప్పుడన్నా ఈ పిల్లల్ని రాని వాళ్ళని? అడగాల, కొద్ది గద్దించాల. వాళ్ళని ఎప్పుడు మందిరంకి వచ్చే విషయంలో చిన్నప్పుడు హోంవర్క్ చేయకపోతే ఎట్లా నువ్వు వాళ్ళని అది చేసావు, చర్చికి రాకపోతే అంతకన్నా ఎక్కువ చేయాలి. అప్పుడు నీ యొక్క బాధ్యత ఎంత గొప్పదంటే చాలా గొప్పది ఎంచబడుతుంది. దేవుడు నీ పిల్లల్ని దీవిస్తాడు. ఎందుకంటే దేవునిలో లేకపోతే ఈరోజు నీ పిల్లలు ఇక్కడ కనబడట్లేదండి. నీ తదనంతరం నీ ఫ్యామిలీ చర్చిలో ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. నీ తదనంతరం క్రైస్తవ్యం అనేది నీ యొక్క వంశములో లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే నీ పిల్లలకి ఆ క్రమం తప్పిపోతున్నారు. యెహోషువ తన కుటుంబాన్ని గురించి అందుకే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. ఇర్మియా ఫ్యామిలీని చూస్తే ఆయన యాజకుడు. హిల్కియా ఆయన యాజకుడు కనుక చెప్పాడు అనుకోండి. యాజకుడు ఇప్పుడు నీవు యాజకురాలువే, నువ్వు యాజకుడివే, నేను యాజకుడిని. మన పిల్లలు అలా క్రమంగా ఉన్నప్పుడు దేవుడు మన పిల్లల్ని చిన్నప్పుడే దర్శిస్తాడట. చప్పట్లు కొట్టండి. పిల్లలు ఉన్నప్పుడే దర్శిస్తాడు. ఇర్మియాని అందుకే దర్శించాడు దేవుడు. ఇర్మియాను తల్లి గర్భములో ఉన్నప్పుడే దర్శించాడు. ఎందుకు? ఆయన ఆ కుటుంబములో అలా పెంచబడతాడు. తల్లిదండ్రుల మీద ఉన్నది. కుటుంబ వ్యవస్థ పాడవడానికైనా, కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండడానికైనా తల్లిదండ్రుల మీదనే ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు 10 సంవత్సరాలు అయితే మాట వినట్లే,
8 సంవత్సరాలు అయితే మాట వినట్లేదు, చిన్నప్పుడే 7-8 సంవత్సరాలకే మాట వినట్లే, బాధపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, పాస్టర్ గారు మా బాబు వినట్లేదు, దయచేసి చెప్పండి అంటాం. నీవు చెప్తేనే వినని కుమారుడు పాస్టర్ గారు చెప్తే వింటారా? సండే స్కూల్లో టీచర్స్కి చెప్తాం మనం, అమ్మా మా బాబు సరే వినట్లేదు, మీరు చెప్పండి అంటాం. ఒక మదర్గా ఫాదర్గా నువ్వు చెప్తేనే వినని పిల్లలు సండే స్కూల్ టీచర్స్ చెప్తే వినరు. ఎప్పుడు వింటారు తెలుసా? నీ ఇంట్లో ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ నువ్వు క్రియేట్ చేయాలి. ఇంట్లో ఎప్పుడు టీవీ మోగుతూ, టీవీ ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడు మీ పిల్లలు తప్పకుండా చెడిపోతారు. ఇది రాసి పెట్టుకోండి, తప్పకుండా చెడిపోతారు. టీవీ ఎప్పుడు నీకు చూసే అలవాటు ఉంటుంది కనుక నీ పిల్లలు నీతో కూర్చొని చూస్తారు. ఆ కుటుంబము ఒక దినం వేదనకు గురవుతూ ఉంటారు తల్లిదండ్రులు. నీవు నీ ఇంటిని ఎప్పుడు కూడా దేవుని పాటలతోనూ వాక్యంతోనూ అదే టీవీలో దేవుని పాటలు వాక్యాలు వింటూ నీ ఇంటిలో ఎప్పుడు కూడా సాయంకాలం కాగానే ఫ్యామిలీ కూర్చొని దేవుని పాటలు పాడి ఆరాధిస్తూ, పిల్లలకు వాక్యం చదివించి, పిల్లలతో ప్రార్థన చేయించి, మీరు కూడా ప్రార్థన చేస్తూ, ఈ డిసిప్లిన్ కనుక క్రైస్తవ కుటుంబంలో మీరు కొనసాగించినట్లయితే, మీరు వృద్ధులైన తర్వాత మహావృద్ధులైనా నువ్వు గీత గీస్తే ఆ గీత పిల్లలు దాటారు. చప్పట్లు కొట్టండి. ఆ క్రమశిక్షణ ఉంటుందండి. దేవునిలో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. యెహోషువ జీవితంలో ఆయన అంత గొప్ప సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే, యవ్వన ప్రాయములో ఆయన దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థనాపరుడిగా ప్రార్థనలు గడుపుతూ సేవకునితో ఎక్కువ దేవుని మందిరానికి అటాచ్ అయి ఉండాలి, సంఘానికి ఎక్కువగా సంబంధం కలిగి ఉండాలి, దేవుని యొక్క మందిరానికి ఎక్కువగా సంబంధం కలిగి ఉండాలి. కొంతమంది ఆదివారం తప్ప మళ్ళీ కనబడరు, చర్చిలో ఆదివారం తప్ప మళ్ళీ కనబడరు. దేవుని వాక్యాన్ని మీరు చూడండి. యెహోషువ జీవితంలో ఆయన చేసిన అద్భుతమైన కార్యం ఒకసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయం మీరు చూడండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో యెహోషువ ఆయన దేవుని సేవకుడైన మోషేతో ఎప్పుడు కూడా సంఘములో మోషేతో కలిసి సేవకునితో ఉంటున్నాడు. అయితే దేవుడు ఒక విషయం చెప్పాడు. కనానుకు దగ్గర వచ్చారు వీళ్ళంతా. కనాను దేశానికి సమీపముగా వచ్చినప్పుడు దేవుడు మోషేతో అంటాడు, 12 గోత్రముల నుండి ప్రధానమైన వ్యక్తులను 12 పిలిపించాలి. ఆ 12 ఈ యొక్క పరిచర్యలో ఉండాలి. నువ్వు చెప్పిన పని వారు చేయాలి. ఏం పని అంటే, కనానుకు వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకొని మళ్ళీ అవి నీకు చెప్పాలి. ఇది దేవుడు మోషేతో సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. మొదటి వచనం నుండి ఆ వాక్యాలు ఉంటాయి. ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క వ్యక్తులని, ప్రధానమైన వ్యక్తులను, మామూలుగా ఏదో సభ్యులుగా ఉన్నవారు కాదు, గోత్రానికి ప్రాముఖ్యమైన వారిని పిలిపించాలి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ 13వ అధ్యాయంలో కాలేబు గురించి, యెహోషువ గురించి ఉంటుంది. కాలేబు యూదా గోత్రము నుండి ఎన్నుకోబడ్డాడు. ఎఫ్రాయిము గోత్రము నుండి హోషేయ అని ఉంది అక్కడ. అంటే యెహోషువ పేరు ముందు ఏం పేరుంది ఆయనకి? హోషేయ. అంటే హోషేయ అనబడే యెహోషువ. ఈ యెహోషువ ఎఫ్రాయిము గోత్రికుడు, కాలేబు యూదా గోత్రికుడు. ఇంకా 10 గోత్రాల నుండి కూడా 10 మంది ఎన్నుకోబడ్డారు. ఈ 12 కూడా కనానుకు వెళ్ళి చూచి రండి, అక్కడ పరిస్థితులు తెలుసుకొని రండి అనగానే ఈ 12 మంది కూడా వెళ్ళారు. చూచి వచ్చి మోషేతో అంటున్నారు, ఈ 10 మంది గోత్ర ప్రధానులు అక్కడ ఆ ప్రజలు చాలా
భయంకరంగా ఉన్నత దేహులుగా ఉన్నారు, వాళ్ళ ముందు మనం ఓడిపోతాము అని అలాంటి సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. చూడండి, మనం ఇదే 13:31 నుండి 11:12 లేదా 30, 31, 32 ఆ వచనాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఆ స్టేట్మెంట్ కనబడుతూ ఉంటుంది. 10 మంది ఇస్తారు, కానీ యెహోషువ కాలేబులు అంటారు మనము వారిని జయించగలమంటారు. చప్పట్లు కొట్టండి. ఈ 2 వర్గాలకు సంబంధించిన స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వబడింది అలా? 10 మంది గోత్రకర్తలు, ప్రధానులు అక్కడ ఉన్నతమైన దేహముతో కలిగిన వారు, బలాఢ్యులే ఉన్నారు. భౌతికమైన వాటిని వారు చూస్తూ భయపడ్డారు. అంటే వారు చిన్నప్పటి నుండి విశ్వాసములో పెంచబడలేదు, వారిలో విశ్వాసము లేదు. భౌతికమైన విషయాలు చూస్తూ ఉంటారా? నిజానికి అది మన వల్ల కాదు, అది మనం చేయలేం. అంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు జరిగిస్తాడు అనే సబ్జెక్టు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వారు అలా పెంచబడలేదు. ప్రియులారా, నీ ఇంటిలో నీ పిల్లలు కూడా ఏదైనా ఒక పని చేయాలని నువ్వు ముందుకు వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అది నీ వల్ల కాదు, మనం చేయలేం. అంటే దేవుడు మనతో ఉన్నాడనే ఆలోచన వారికి రాదు. దేవుణ్ణి ముందు పెట్టారు, వాళ్ళ జ్ఞానాన్ని ముందు పెడతారు. ఒకవేళ డబ్బుంటే చేయగలమంటారు, డబ్బుంటే చేయగలం. డబ్బు లేదు, నువ్వు సంపాదించలేదు. తండ్రిగా తల్లిగా నువ్వేం సంపాదించినావు? ఏం సంపాదించావు? నువ్వు నాకేమిచ్చావు? ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను అడిగే ప్రశ్న, మరి వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం సంపాదిస్తారో మనకు తెలియదు, కానీ వీళ్ళు అడుగుతూ ఉంటారు, నువ్వేం సంపాదించావు? దేవుని బిడ్డలారా, ఈ లోకములో తల్లిదండ్రులు అలాంటి ప్రశ్నలు పిల్లల ద్వారా విన్నప్పుడు వాళ్ళ గుండె పగిలిపోతుంది. అలాంటి పిల్లలు దేవునితో సహవాసము లేని వారు మాత్రమే మాట్లాడే మాటలు, దేవునితో సంబంధం లేని వారు మాత్రమే మాట్లాడే మాటలు, దేవుని యొక్క మందిరములోనికి రాకుండా, సహవాసములోనికి కలవకుండా వాళ్ళకి దేవుని యొక్క మహిమ తెలియదు, దేవుని గురించి తెలియదు. కానీ ఈ 10 గోత్ర ప్రధానులైతే ఆ రీతిగా మాట్లాడారు. కానీ యూదా గోత్రము నుండి, ఎఫ్రాయిం గోత్రం నుండి వచ్చిన యెహోషువ, కాలేబులు వాళ్ళు అంటారు, నిజమే వారు ఉన్నతమైన దేవులే, కానీ మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. చప్పట్లు కొట్టండి. దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు వీళ్ళు, దేవుణ్ణి ముందు పెట్టుకున్నారు. నీ పిల్లలకి కుటుంబ ప్రార్థనలో లేదా మందిరానికి నడిపించే విషయంలో నువ్వు కొంత స్ట్రెయిన్ తీసుకొని కష్టపడితే గనక ఒకరోజు నీ పిల్లలకు నువ్వు ఆస్తిని ఇవ్వడం కాదు, కానీ నువ్వు దేవునిని వాళ్ళ చేతిలో పెట్టిన బిడ్డగా నువ్వు అలా ఆయన సన్నిధిలో కనబడతావు. ఏమిచ్చావు? దేవుని నీకు ఇచ్చా కదా బిడ్డ, నేను కలిగిన దేవుని నీకు ఇచ్చా. నన్ను దీవించిన దేవుడు నేను దీవిస్తాడు. ఆయనను మాత్రం గట్టిగా పట్టుకో. చప్పట్లు కొట్టాలి. ఆయనను మాత్రం గట్టిగా పట్టుకో. నువ్వు ఉద్యోగం ఇవ్వచ్చు, మంచిగా చదివించవచ్చు, గొప్పవానిగా చేయవచ్చు, కానీ తర్వాత వాడు బాగుపడతాడో చెడిపోతాడో నీ చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవునికి దగ్గరైతే బాగుపడతాడు, దేవునికి దూరంలో ఉంటే చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఫ్యామిలీ, వారి పిల్లలు దేవునికి దూరం అయిపోతారు. విచిత్రం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ధనవంతులు అవుతారా, పేదవారు అవుతారా తర్వాత ముచ్చడా, కానీ ఆ ఆత్మలు అగ్నిగుండంలో కాలుతూ ఉంటాయి. ఎంత తల్లిదండ్రులు చేసిన పొరపాటును బట్టి, తల్లిదండ్రులు చేసిన తప్పును బట్టి ఆ ఆత్మలు అగ్నిగుండంలో కాలవలసిన స్థితి ఏర్పడుతుంది. అందుకే యెహోషువకు ఎంత ధైర్యం అంటే, నా పిల్లల గురించి, నా కుటుంబము గురించి అలాంటి ప్రాబ్లము లేనే లేదు. చప్పట్లు కొట్టండి. నా బిడ్డలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజుల్లో ఎవరము ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేది తెలియదు. నా పిల్లలతో నేను ఉంటా, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తా, వాళ్ళ పేరెంటాలు చేస్తా అనుకోవడానికి లేదు. నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలా, నువ్వు ఉన్నంత కాలం నీ పిల్లలను దేవునిలో ఉన్నారా లేదా అని ఆలోచించి వారిని దేవుని సన్నిధిలో
పెంచగలిగి దేవుని పాదాల చెంత వారు ప్రార్థనలో గడపగలిగే అట్మాస్ఫియర్ను క్రియేట్ చేయాలి, ఒక మదర్గా, ఒక ఫాదర్గా. అది ఎప్పుడు జరుగుతుందంటే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవది, దేవుని సంఘములో నీ కుటుంబం అంతా కలిసి మందిరములో ఆరాధించాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ రెండు నువ్వు చేయగలిగితే గనక నీ పిల్లలు చెక్కు చెదరరు. ఇక వారు దేవుని సన్నిధిలో వారు పెద్దవారైన తర్వాత నువ్వు వేసిన పునాది, ఆ భక్తిని వారికి ఇచ్చావు. నీ స్వాస్థ్యము, నీ నుండి వారికి భక్తి ఇవ్వబడింది, నీ నుండి ప్రార్థన ఇవ్వబడింది, నీ నుండి అంతకంటే ముఖ్యంగా ప్రభు వారికి ఇవ్వబడ్డారు. అది నీవిచ్చే స్వాస్థ్యం. అంతేగాని డబ్బో ఇల్లో ధనమో ఇచ్చినావు అనుకో, అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, వాళ్ళ దగ్గర ఎప్పుడు నిలిచేది కాదు. అలా మనం ప్రభు సన్నిధిలో ఒక మంచి కుటుంబముగా దేవుని సన్నిధిలో దీవించబడాలి. చెప్పలు కొట్టండి దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, చూడండి, ఇక్కడ కాలేబు యెహోషువల విశ్వాసమే వేరు. భౌతికమైన వాటి గురించి వారు ఆలోచించట్లేదు. దేవుడు చేయగలడు, దేవుడు జరిగించగలడు, దేవునికి అసాధ్యం అంటే ఏమి లేదని ఆ దైవికమైన అట్మాస్ఫియర్లో వీరు పెరిగినారు కనుక వారు ఆ రీతిగా మాట్లాడగలుగుతున్నారు. సేవకునితో అనుకూలంగా వారు ఉండి ఆ రీతిగా ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా. మరి ముఖ్యంగా యెహోషువ, ఆయన ఫ్యామిలీ అంత దీవించబడింది, ఆయన ఫ్యామిలీ అంతగా ఆశీర్వదించబడింది. దాదాపు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ఆ కానానుకు వచ్చిన తర్వాత ఏ కుటుంబము ఇంతగా దీవించబడలేదు, ఏ కుటుంబం ఇంత నెమ్మదితో లేదు, ఏ కుటుంబం ఇంత శాంతిగా లేదు. భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. కుటుంబాల్లో నెమ్మది లేదు. దేవుడు లేకపోతే నెమ్మది ఉండదు, దేవుడు లేకపోతే సమాధానం ఉండదు, దేవుడు లేకపోతే సంతోషం ఉండదు. మన పిల్లలు దేవుళ్ళు లేకపోతే మనకు బాధ. ఈరోజు చాలామంది పిల్లల గురించి ఆలోచిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు, పిల్లల గురించి ఆలోచిస్తూ రోగాల పాలవుతున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికైనా నీవు కళ్ళు తెరవాలి. నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు గుర్తించాలి. ఒక క్రైస్తవ తల్లిగా, ఒక క్రిస్టియన్ మదర్గా, క్రిస్టియన్ ఫాదర్గా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ఇంటిలో నీ కుటుంబాన్ని క్రీస్తులో కట్టుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీవు, నీ పిల్లలు, నీ భర్త, నీ ఫ్యామిలీ ఎవ్రీడే కుటుంబ ప్రార్థనలో ప్రభుని ఆరాధించండి. రెండవది, నీ కుటుంబం అంతా దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధనలో గడపండి. ఇది నువ్వు తప్పకుండా చేయవలసిన బాధ్యత. ఈ బాధ్యత నువ్వు ఒకలా నిర్లక్ష్యం చేస్తే దేవుని దగ్గర నువ్వు లెక్క అప్పగించాలి. నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయి, నీ పిల్లలు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి, నీ పిల్లలు లోకానుసారులుగా జీవిస్తూ, నీ పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ, నీ పేరును నాశనం చేస్తూ వారు ఉంటున్నారు అనుకోండి, అన్ని విధాలుగా నువ్వు నష్టానికి గురవుతావు. దేవుడు అలా ఇష్టపడట్లేదు నీ ఫ్యామిలీ గురించి. దేవుడు నీ కుటుంబాన్ని అలా అవ్వడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అందుకే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? ఎంతమంది కుటుంబాల్లో ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ ఉంది? నేను అనుకున్న చేతులు ఎత్తమంటే ఒక 4-5 ఎత్తుతారని అనుకుంటాను. నాకు తెలుసు కొన్ని ఫ్యామిలీస్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంది. అలాంటి కుటుంబాలతో వస్తున్నాడు. ఎత్తండి ఎవరెవరు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుందో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బా చప్పట్లు కొడదాం వాళ్ళని బట్టి. ఎంత గొప్ప కృప. ఫ్యామిలీ ప్రేయర్ మీ ఇంట్లో ఉన్నదంటే నీకు తిరుగులేదు. నీ పిల్లలు మీరు ఒక్కడే నిశ్చయించుకోండి, మీరు ఇక్కడున్న పరలోకంలో ఉన్న నీ పిల్లలు తప్పకుండా దీవించబడతారు. చప్పట్లు కొట్టాలి. మిగతా వారు తప్పకుండా ఫ్యామిలీ ప్రేయర్ని ఈ రోజు నుండే ప్రారంభించాలి. ఈ రోజు నుండే ప్రారంభించాలి. ఈ రోజే ప్రారంభించాలి. నేను, నా కుటుంబం, నేను దేవుని సేవ చేస్తున్నానని కాదు దేవుడు నన్ను బ్లెస్ చేసేది. సేవ సెకండరీ, సేవ ముఖ్యం కాదు, పని ముఖ్యం కాదు, దేవునితో మనం ఉండే క్రమం ముఖ్యం. కుటుంబము
దేవుని సన్నిధిలో తప్పకుండా ఆ ప్రభు నామాన్ని ఆరాధించే కుటుంబంగా ఉండాలి. భార్య భర్తలు సమాధానం ఉన్నప్పుడే పిల్లలు ఆశీర్వదించబడతారు. భార్య భర్తలు కలిసి ప్రభువును ఆరాధించాలి. కుటుంబ ప్రార్థనలో మీరు ఇది ప్రారంభించండి. తప్పకుండా దేవుడు మీ పట్ల కార్యాలు చేస్తాడు. దేవుడు గొప్పవాడండి. ఆయన క్రమాన్ని చూస్తాడు. ఈ క్రమం నీలో చూడాలని ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ ఒక క్రైస్తవ బిడ్డగా ఈ రోజు నుండే నీ ఇంటిలో నీ భర్త, నీవు, నీ భార్య, నీవు, నీ పిల్లలు, లేదా నీ భర్త ఎక్కడో ఉండవచ్చు, లేదా లేటుగా రావచ్చు, అది ప్రక్కకు పెట్టు. ఇద్దరున్నా మీరు కలిసి ప్రభుని ఆరాధించండి. నీ ఇంటిలో నుండి రక్షణ సునాద గీతము వినబడాల. నీవు దేవుని దగ్గర తలెత్తుకొని ప్రభువా నేను నా ఇంటి వారు నిన్ను ఆరాధించాం చెప్పాలి కొట్టండి. ఆ సాక్ష్యం దేవుని దగ్గర నువ్వు చెప్పాలా. అలాంటి ఫ్యామిలీగా నువ్వు ఒక ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలా. అలాంటి కుటుంబాలు తప్పకుండా దీవించబడతాయి. కుటుంబ ప్రార్థన అనేది మన కుటుంబానికి చాలా దీవెనిస్తుందండి. ఇది మీరు పాటించండి. యెహోషువ వలె వృద్ధాప్యం వరకు మనం బ్రతికి జీవిస్తూ ఆయన కృపను బట్టి వృద్ధాప్యంలో నీ పిల్లలు దేవునిలో ఎదుగుతూ దేవుని మందిరానికి వెళుతూ నీ మన్మ సంతానం దేవునిలో ఎదుగుతూ వారు దేవునిలో ఉంటుండగా నువ్వు చూచి ఆనందిస్తూ అప్పుడు నువ్వు అనుకున్నావు చాలిగా నా పిల్లల్ని దేవునిలో పెంచాను, వారి పిల్లల్ని కూడా దేవుని పెంచుతున్నారు. ఈ యొక్క క్రమం ఉండగలిగినప్పుడు దేవుని రాకడ వరకు నీ వంశము క్రీస్తుతో అంటగట్టబడి ఉంటుంది. గట్టిగా చెప్పాలనుకుంటాను. నీకు ఏ డౌట్ లేదు. నీవు దేవుని దగ్గర ఉండి హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అంత ఫౌండేషన్ వేసావు ఫ్యామిలీలో. అది మనం వేయగలగాల. నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించడం. ఆ సాక్ష్యము కలిగి ప్రభువును మహిమపరచాలని కోరుకుంటూ ఆ రీతిగా ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించాలని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో ఫలింపచేయనుగాక. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ఒక్క నిమిషం అందరము కూడా అలానే కూర్చోండి. తలలు వంచుదాం. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలి ఈరోజు. ఎందుకో దేవుడు ఈరోజు ఈ ప్రత్యక్షత ఇచ్చారు. చాలామంది ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు పిల్లల మాట, వారు నీ మాట వినట్లేదని, పిల్లలు చదవట్లేదని, పిల్లలు క్రమంగా ఉండట్లేదని బాధపడుతున్నారు. బాధపడే తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించండి. నీ ఇంటిలో ఈరోజు నుండి కుటుంబ ప్రార్థన ప్రారంభించు. ఎవ్రీడే నీ ఫ్యామిలీలో కుటుంబ ప్రార్థన ఉండాలి. రెండవది, నీ కుటుంబం అంతా దేవుని మందిరములో ఆదివారం ఆరాధనలో కనబడాలి. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు నువ్వు చేయగలిగినప్పుడు నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. యెహోషువ వలె నీవు ఒక తృప్తితో, ఒక సాటిస్ఫాక్షన్ నీ ఇంటి గురించి సంతోషిస్తావు. నీ స్వాస్థ్యాన్ని నీ పిల్లలకి ఇచ్చిన దానం అవుతావు. నీ పిల్లలకి ఇచ్చిన వాడు అవుతావు. ఏంటి ఆ స్వాస్థ్యం? డబ్బు, ధనము, ఇల్లు, జాగా, భూములు కావు. నీ ఆత్మీయ స్థితిని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నీ పిల్లలకు నీవు ఇచ్చిన వాడు అవుతావు, ఇచ్చిన ధనం అవుతావు. ఆ పిల్లలు వారి పిల్లలకు అవి మళ్ళీ అందజేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, ఈరోజు మీరు ఇచ్చిన ఈ సందేశం యెరూషలేము కుటుంబాలు తండ్రి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నేను కోరుతున్నాను. ఈ సంతోషము, ఆనందము తండ్రి కుటుంబాలలో ఎంతోమంది కోల్పోతున్నారు. పిల్లలు మాట వినకుండా తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. ఆ పరిస్థితి మా కుటుంబాలలో ఉండద్దు నాయన. వారి పిల్లలైన తర్వాత కూడా
తల్లిదండ్రుల మాట వినగలిగే ఆ మనస్సు కలిగిన వారుగా అలా మా పిల్లలు దీవించబడాలా, అలా మా పిల్లలు ఆశీర్వదించబడాలా. తండ్రి అయితే నాయన యెహోషువ అలా ఆనందించాడు, సంతోషించాడు. తన కుటుంబం నిన్న సేవించే కుటుంబంగా దీవించబడ్డారు. తండ్రి ఇదిగో ఈ దినం వాక్యము చేత దర్శించబడిన ప్రతి బిడ్డ ఎంతమంది ఒక సమర్పణతో ప్రతిష్ఠించుకుంటూ నా ఇంటిలో కుటుంబ ప్రార్థన ఈ రోజు నుండి నేను ప్రారంభిస్తాను, నా కుటుంబం అంతా మందిరములో ప్రతి ఆదివారం కనబడతాము అనే తీర్మానం చేసుకుంటున్న బిడ్డల యొక్క తీర్మానం స్థిరపరచబడను గాక. వారి కుటుంబాలలో పిల్లలు వారి మాట విందురుగాక. నీ సన్నిధిలో ఆ కుటుంబాలు తరతరాలు నిన్ను కలిగిన వారుగా దీవించబడదురుగాక. ఆ కృప అనుగ్రహించమని ఈ వాక్యము ప్రతి హృదయములు ఫలింపచేయండి. ఎంతమంది టీవీ ముందు కూర్చొని చూస్తున్నారు ఆ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిలో తండ్రి కుటుంబ ప్రార్థనలోనూ మరి నీ మందిరములోనూ సేవించేవారుగా వారిని కూడా దీవించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.